నామ్స్ ఉంటాయి. కానీ ఈ నామ్స్ అన్నిటిని కూడా కుంగలో తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వ్యక్తినే కొనసాగిస్తున్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ బిఆర్ నాయుడు కానీ దేవుడన్నా ఏమాత్రం భక్తి లేదు, ఏమాత్రం భయం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత బిఆర్ నాయుడు క్యారెక్టర్ గురించి ఒక మహిళతో, అంటే తిరుపతిలో ఏమో తన భార్యతో ఉంటారు, తర్వాత షిరిడీకి ఇంకొక మహిళను తీసుకెళ్తారు. అంటే మీరు ఏ సందేశం ఇస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోలు దొరికిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ చైర్మన్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా ఇంకా కొనసాగిస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలి, అలాగే ఈ పదవి నుంచి తొలగించాలని నేను తెలియజేస్తున్నాం. మా డిమాండ్ కూడా ఇదే. హలో, బ్యానర్ ముందు ఎవరు నిల్చోవద్దండి దయచేసి. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక ముఖ్య విన్నపం అండి. జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి వెనకమాల బిఆర్ నాయుడు వెంటనే, 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 సిగ్గు సిగ్గు, బిఆర్ నాయుడు వెంటనే, బిఆర్ నాయుడు వెంటనే, బిఆర్ నాయుడు వెంటనే. నిదానంగా స్లోగా నిదానంగా రండి. బిఆర్ నాయుడు వెంటనే, 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 కామాంధుడు 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 బిఆర్ నాయుడు వెంటనే, బిఆర్ నాయుడు వెంటనే, బిఆర్ నాయుడు వెంటనే. డౌన్ డౌన్ కాపాడండి తిరుపతి దేవస్థాన పవిత్రతను, కాపాడండి కాపాడండి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, కాపాడాలి కాపాడాలి తిరుమల తిరుపతి పవిత్రతను, కాపాడాలి కాపాడాలి టీటీడీ పవిత్రతను. తిరుమల తిరుపతి దేవస్థానం చెడ్డ పేరు తీసుకొచ్చిన ఆ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలి, ఆ ఒక బుద్ధిని గారు చంద్రబాబు నాయుడికి ప్రసాదించాలని చెప్పి నా దేవుణ్ణి పూజించాం, కోరుకున్నాం. తప్పకుండా దేవుడు ఒక ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన రాబోయే రోజుల్లో ఉండబోతోంది, వస్తుందని గారి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో దైవంగా ప్రాణంగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ ఒక దేవస్థానం ఒక పరువు ప్రతిష్టలు ఈ యొక్క కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాయకులు కానివ్వండి, లేకపోతే ఎంతో ఇష్టంతో తన సొంత మనిషిగా 5 సంవత్సరాలు నేను అధికారంలో లేనప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు విష ప్రచారం చేసిన, ఇష్టానికి సహకరించిన TV5 ఛానల్ అధినేతగా ఉండి విష ప్రచారం చేసిన బిఆర్ నాయుడికి ఒక గిఫ్ట్గా చైర్మన్ పదవిని ఇచ్చి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మనందరం గారు చూస్తాను ఎంతో బాధాకరంగా. ప్రపంచవ్యాప్తంగా ఇంకొక మహిళతో ఉంటారంట అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. లేకపోతే లడ్డు తినేటప్పుడు
దీంట్లో ఏం కలిసిందా అని చెప్పని ఏదైతే మీరు చేసిన అబద్ధ ప్రచారం ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి అప్పుడు తొక్కిస్లాట్లో మనుషులు చనిపోతే దాని గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి పూజల దగ్గర నుంచి ఎంత బాగా చేశారో అని చెప్పని ప్రజానికి అనుకుంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం నిజంగా మీ కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేయటని చెప్పి నేను సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నాకు కులదైవం వెంకటేశ్వర స్వామి అని, ఆయన వల్లే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పని చెప్తారు కదా. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ భక్తి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తాం. ఎందుకు చేయలేకపోతున్నారు? 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడారంటేనే వెంటనే తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు అడ్డంగా వీడియోలతో దొరికిపోయి ఉత్తరాలు స్వయాన మీకే ఉత్తరాలు రాసి మహిళగా నాకు రక్షణ కల్పించండి చెప్పని చెప్పిన మహిళకి ఈరోజుకి మీరు ఏం న్యాయం చేశారు? కూటమి ప్రభుత్వంలో ఉండి బిఆర్ నాయుడు నేను తొలగించారా, లేకపోతే పిలిచి మందలు ఇచ్చారా? చేసే దమ్ము ధైర్యంగా ఈరోజు మీకు లేకపోయిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే భయం, ఎక్కడ తొలగించినా లేకపోతే ఎక్కడ మందలు ఇచ్చినా టీవీ ఛానల్స్లో ఆయన వార్తా ఛానల్లో ఎక్కడ మన గురించి మన కూటమి ప్రభుత్వం గురించి నిజాలు చెప్తారని చెప్పిన భయంతో ఈరోజు మీరు ఆయన తొలగించలేకపోతున్నారు. పక్కన పెట్టండి. చీఫ్ జస్టిస్ వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, కేంద్రం నుంచి ఎవరు వచ్చినా, లేకపోతే చంద్రబాబు గారు స్వయాన వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా ఆయనే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. అంటే భక్తులకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పే హిందుత్వం గురించి కానివ్వండి, లేకపోతే మీరు ఇస్తానని చెప్పిన గౌరవం కానివ్వండి, ఇదేనా అని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. 5 సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు మేము గొప్పగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హిందుత్వ ధర్మాన్ని అన్ని విధాలుగా కాపాడిన నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు విజయవాడలో కూల్చేసిన గుళ్ళు కానివ్వండి, అవన్నీ కట్టి శంకుస్థాపన చేసి కట్టిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏ కార్యక్రమాలు వచ్చినా, ఏ పూజలు వచ్చినా, ఏ పండగలు వచ్చినా అన్ని గారి ప్రభుత్వం తరపున సవ్యంగా నడిపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ ప్రభుత్వంలో ఏంటి? శ్రీకాకుళంలో తొక్కిస్లాట్లు, విజయనగరంలో తొక్కిస్లాట్లు, ప్రసాదంలో పురుగులు వస్తాం, ప్రసాదంలో చీమలు వస్తాం. ఈ విధమైన చేతగాని పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుంది. ప్రజానికం గమనిస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే షో రాజకీయాలు, మీరు చేసే డబ్బా రాజకీయాలన్నీ కదా ప్రజానికం గమనిస్తున్నారు. కేవలం ప్రజానికం కాదు, పైన దేవుడు గారు గమనించి మీకు బుద్ధొచ్చే విధంగా, రాబోయే రోజుల్లో మీకు బుద్ధొచ్చే విధంగా దేవుడు అదేవిధంగా ప్రజానికం మిమ్మల్ని శిక్షిస్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఎప్పటికైనా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వేలాదిగా ప్రజానికం కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఎమ్మెల్సీ గారు కల్పలత రెడ్డి గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి, అయ్యా చంద్రబాబు నాయుడికి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చే విధంగా, నీ గౌరవం, నీ ప్రతిష్ట కాపాడించే విధంగా ఆయనకి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆయన కోరుకున్నాం. అదేవిధంగా